అసలు టైం ట్రావెల్ అంటే కాలంలో వెనక్కి వెళ్ళగలమా? అనేక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. టైం ట్రావెల్ కంటే కూడా టైం డైలేషన్ ఎక్కువ. ఈ వామ్ హోల్స్ నుంచి టైం ట్రావెల్ సాధ్యపడుతుంది. వామ్ హోల్స్ అనేది సార్ ఇప్పుడు మీరు చెప్తున్నది ట్విన్ పారాడాక్స్. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం స్పేస్ టైం అనేది కనుక మనకు అర్థమైతే ఆ తేడాలు ఉంటాయి. ఆ టైం డైలేషన్ ఓన్లీ హైపోథెసిస్ ప్రెడిక్షన్. ఈ వామ్ హోల్స్ నుంచి టైం ట్రావెల్ సాధ్యపడుతుంది సార్. అసలు టైం ట్రావెల్ అంటే ఏంటి? టైం ట్రావెల్ అంటే ఏంటి అన్నప్పుడు మనము కాలంలో వెనక్కి వెళ్ళగలమా? ఓకే. వెనక్కి వెళ్ళి అంటే ప్రయాణం చేసి మన చిన్నప్పటికి వెళ్ళగలమా? లేకపోతే మన తాతల కాలంలోకి ముత్తాతల కాలంలోకి వెళ్ళి వాళ్ళని చూడగలమా అనేది దాన్ని టైం ట్రావెల్ అంటారు. ఆదిత్య 369 అనే బాలకృష్ణ సినిమా ఉంటుంది. సినిమాలో అదొకటి మిషన్ వేసుకొని వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి కృష్ణదేవరాయల కాలానికి ఇంకా అటు వెళ్ళి వచ్చేస్తారు. సో అది సాధ్యమా అనేది చర్చ జరుగుతాం. సో టైం ట్రావెల్ సాధ్యమా అనే అంశానికి వచ్చినప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీతో మాత్రం సాధ్యం కాదు. ఓకే. భవిష్యత్తులో అంటే చెప్పలేము. బట్ అది కూడా టైం ట్రావెల్ మనం ఇక్కడుండి మన పాస్ట్ని చూసుకోలేము. ఓకే. మనం వెళ్ళి పాస్ట్కి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే దానికి అనేక పరిమితులు అవి ఉంటాయి. అది సాధ్యం కాని పరిస్థితి, ఒక రకంగా ఇంపాసిబుల్ అని. ఓకే. అయితే మనం చూసే టైం ట్రావెల్ ఎట్లుంటుంది? ఇంతకుముందు నేను మీకు మాట చెప్పిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ 450 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే యూనివర్స్ ఇమేజ్ తీసింది. లేదా ఇప్పుడు మనం సూర్యుడిని చూస్తున్నాం. సూర్యుడి నుంచి బయలుదేరిన కాంతి కిరణం, ఆ లైట్ రే మన దగ్గరికి చేరడానికి 8 minutes పడుతుంది. ఓకే. అంటే మనం ఇప్పుడు చూసే సూర్యుడు 8 minutes క్రితం సూర్యుడు. ఇప్పుడున్న సూర్యుడు చూడట్లేదు. ఒక రకంగా మనము 8 నిమిషాలుగా వెనక్కి చూస్తున్నాం సూర్యుడిని. అదే నేను చెప్పిన ఆల్ఫా సెంటర్ అనే స్టార్ 4.5 light years దూరంలో ఉంది. అంటే మనం అది ఎప్పటి ఏ స్టార్ని చూస్తున్నాం? 4.5 years బ్యాక్ స్టార్ని చూస్తున్నాం. ఇప్పటి స్టార్ కాదు. ఇప్పుడు మీరు 100 light years దూరంలో ఉంది, 1000 light years దూరంలో ఉన్నాయి, కొన్ని కనపడతా ఉంటాయి స్టార్స్. ఇంకా చాలా చాలా డిస్టెన్స్ ఉండే స్టార్స్ కనపడతాయి. అంటే మనం అది 1000 సంవత్సరాల క్రితం స్టార్ని ఇప్పుడు చూస్తాం, 100 సంవత్సరాల క్రితం స్టార్ని ఇప్పుడు చూస్తా ఉన్నాం. అట్లా చూసుకున్నప్పుడు అవి ఎంత లైట్ ఇయర్ దూరంలో ఉన్నాయి, ఆ కాంతి ఎంత దూరం ప్రయాణం చేసి మన దగ్గరికి చేరిందని. సో అప్పుడు ఆ రకంగా చూస్తే టైం ట్రావెల్ చేసినట్టే. అంటే పాతదాన్నే చూస్తున్నాం. ఎప్పుడో 400 ఏళ్ల క్రితం ఉన్నదాన్ని ఇప్పుడు చూస్తున్నాము. అంటే అట్లా జరుగుతుంది. కానీ మనమే మన గతంలోకి వెళ్ళి అది చూడడం అనేది సాధ్యం కాదు. కాకపోతే సైన్స్లో ఏంటంటే అనేక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంటే దీని ఆధారంగా ఇట్లా జరిగితే అట్లా జరుగుతుందేమో అని. మీరు ఎంతమంది చెప్పిన వామ్ హోల్, టైం ట్రావెల్, లేకపోతే అది టైం డైలేషన్, వీటికి ఎందుకు వస్తుంది అట్లా అనేదానికి వామ్ హోల్స్కి వచ్చినప్పుడు టైం ట్రావెల్ కంటే కూడా టైం డైలేషన్ ఎక్కువ అని చెప్పి. సో టైం డైలేషన్ ఏదంటే ఇప్పుడు మీరు నేను ఉన్నాం. నేను మీకంటే ఇప్పుడు ఇద్దరం ఒకటే ఏజ్ ఉన్నాం. సో నేను స్పేస్లోకి వెళ్ళి వామ్ హోల్ కనుక ఉంటుంటే నేను అందులోకి వెళ్ళి ప్రయాణం ఒక 50 ఏళ్ళలో 20 ఏళ్ళలో అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత 50 ఏళ్ళ తర్వాత మీకు ఇప్పుడున్న 30 + 50 80 40 90 అవుతుంది. సో మీ ఏజ్ 90 అవుతుంది, కానీ నా ఏజ్ ఇక్కడే ఆగిపోతుంది. ఓకే. దాన్ని టైం డైలేషన్ అంటారు. ఎందుకంటే ఈ టైంని దాటి నేను అవతలకి స్పేస్ టైం దాటి నేను వామ్ హోల్లోకి వెళ్ళాను. సో అది ఒక ప్రిడిక్షన్, అంటే ఒక ఊహ, సైంటిఫిక్ గెస్సే. అంటే ఈ కండిషన్స్ ఇట్లుంటాయి. వామ్ హోల్స్ అనేది ఒక ఊహాజనితమైన సైన్స్ గెస్, అంటే ఊహ. వామ్ హోల్స్ ఉండొచ్చు. అంటే మనం ఇప్పుడు బ్లాక్ హోల్స్ చూస్తా ఉన్నాం. సో బ్లాక్ హోల్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, అనేక రకాలుగా మనకి బ్లాక్ హోల్స్ యొక్క ఉనికి తెలుస్తూ ఉంది. వామ్ హోల్స్ లేవు. ఓకే. ఇమాజినరీ లేవు అనేది ఇప్పటి వరకు. నిజంగానే ఉండొచ్చేమో, ఉంటే ఈ విధంగా ఉంటాయేమో కండిషన్. అంటే బ్లాక్ హోల్ ఉన్నప్పుడు ఇట్లుంటే వామ్ హోల్ ఉన్నప్పుడు ఇట్లుండొచ్చు కదా అని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. వామ్ హోల్స్ అంటే ఏంది? వామ్ హోల్స్ అంటే ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళినప్పుడు స్పేస్ టైం అంతా కర్వేచర్లో ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇలా మనం స్పేస్లో ప్రయాణం చేస్తున్న టైం. ఈ స్పేస్లో మనం ప్రయాణం చేసేటప్పుడు మనం ఆ దూరానికి వెళ్ళాలన్నప్పుడు ఇలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చామనుకోండి, ఇట్ విల్ టేక్
లాట్ ఆఫ్ టైం షార్ట్ కట్ చేసుకోవాలి. అలా కాకుండా ఇక్కడ కొన్ని టన్నెల్స్ ఉంటాయి అని ఊహాజనితమే. ఓకే, టన్నెల్ ఉంటుంది, ఒక సొరంగం లాగా ఉంటుంది. సో ఎప్పుడైతే నువ్వు ఈ సొరంగంలో పడతావు, ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా తక్కువ టైంలో నువ్వు అటు వెళ్ళిపోతావు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతావు. ఇక్కడ పట్టేంత టైం ఇట్లా పడదు. క్రాస్ షార్ట్ కట్లు వెళ్ళమంటాం కదా మనం, ఎట్లా దారి పోయేటప్పుడు అంత చుట్టూ తిరిగి షార్ట్ అట్లా బైపాస్ అనేది చుట్టూ తిరిగే పోతుంది. కానీ ఇదేంటంటే ఇట్లా టన్నెల్స్ ఉంటాయి అనేది వాటిని వామ్ హోల్స్ అని చెప్తున్నాం. మనకు ఇంటర్స్టెల్లర్ అనే సినిమా ఉన్నది కదా సార్, అందులో వాళ్ళ పాప హీరో వెళ్ళొస్తా, వాళ్ళ పాప చిన్నగా ఉన్నప్పుడు ఆయన వెళ్తాడు పైకి స్పేస్ లోకి, మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆ పాప 20 ఏళ్ళ అమ్మాయి అవుతుంది. 20 కాదు, ఓల్డ్ అయిపోతుంది, సారీ పెద్దది అయిపోతుంది. ఈయన మాత్రము అప్పుడు వెళ్ళినప్పుడు ఎంత ఏజ్ ఉంటాడో అంతే ఏజ్ లో తేడాతోటి అట్లే ఉంటాడు, 1 year 2 years తేడాతో. సో దాన్ని టైం డైలేషన్ అంటారు. నిజంగానే అది జరుగుతుందా అంటే జరుగుతుందా కొంత. అంటే ఇప్పుడు మనము స్పేస్లోకి ఎవరినన్నా ఒకరిని పంపించాం, వామ్ హోల్ కూడా అవసరం లే, స్పేస్లోకి కొంత దూరం మన గ్రావిటీకి అవతలికి కొంత దూరం పంపించిన తర్వాత వాళ్ళకి మనకి మధ్యలో కొన్ని మినిట్స్ కొన్ని మంత్స్ ఏజ్లో తేడా ఉంటుంది. ఓకే, ఏజ్లో తేడా అంటే కనపడడంలో, మళ్ళీ మన బయాలజికల్ ఫీచర్స్ ఉంటాయి, లోపల జరిగే మార్పులు ఉంటాయి, అవి అక్కడ కండిషన్స్ ఆధారంగా ఇంకా అంతకంటే అంటే డైరెక్ట్ అట్లనే ఉంటారని చెప్పలేము. ఇప్పుడు సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళింది, ఇక్కడ గ్రావిటీ లేదు, గ్రావిటీ లేకపోవడం వల్ల ఏమవుతుంది, పొడవు ఎక్కువ పెరుగుతారు, అంటే బోన్స్ సాగుతాయి. సో అలాంటి అవయవాల్లో చాలా మార్పులు వస్తాయి. సో అలాంటి మార్పులు వచ్చినప్పుడు నిజంగానే అట్లా ఉంటామా మనము అంటే ఫిజికల్గా అట్లా ఉంటామా అనేది చెప్పలేము. కానీ టైం డైలేషన్ అనేది వాళ్ళ ఏజ్ మాత్రం, అంటే టైము స్పేస్ టైం ఇవి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏజ్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఫిజికల్గా ఆ సినిమాలో చూపెట్టినట్టు నిజంగానే అంత యంగ్గా అంత స్ట్రాంగ్గా అట్లా ఉంటారా అంటే చెప్పలేము. ఎందుకంటే మనం ఈ స్పేస్కి ఇంకా మూన్ కూడా కాదు, మూన్ దాకా కాదు, యువతలోనే మనం పంపినప్పుడే ఇన్ని మార్పులు వచ్చి మళ్ళీ వాళ్ళని ఒక 1-2 నెలలు హాస్పిటల్లో లేదా వెల్నెస్ సెంటర్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ నార్మల్ స్థితికి తీసుకురావాల్సి వస్తుంది. అయినా కూడా వాళ్ళ శరీరం మీద ప్రభావాలు ఉంటాయి. సో ఇవన్నీ అన్నీ కలిపి దాని ప్రభావం టైం డైలేషన్ సాధ్యమవుద్దా లేదా అనే దాని మీద ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం మనం ఎంత దూరం వెళ్తే ఈ స్పేస్ టైం అనేది కనుక మనకు అర్థమైతే ఆ తేడాలు ఉంటాయి ఆ టైం డైలేషన్. కానీ అందులో చెప్పినట్టు ఏళ్ళకేళ్ళు టైం డైలేషన్ జరుగుద్దా అంటే అది వామ్ హోల్స్ ఉంటే సాధ్యమవుతుంది. బట్ వామ్ హోల్స్ అనేవి ఇప్పటివరకైతే కనుగొనబడలేదు. ఇప్పటివరకు అవి ఓన్లీ హైపోథెసిస్ ప్రిడిక్షన్స్. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నది ట్విన్ పారాడాక్స్ అదేనా? అదే సేమ్ ట్విన్ పారాడాక్స్. ఒక ట్విన్స్ ఉంటారు అనుకోండి, సేమ్ ఏజ్ గ్రూప్, నేను మీకు నాకు ఉదాహరణ చెప్పాను, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, మనం పైకి పంపిస్తాం ఒకరు ఇక్కడ ఉంటారు. సో వాళ్ళ మధ్యలో ఆ ఏజ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్నే మనము టైం డైలేషన్, ట్విన్స్ పారాడాక్స్ ఇవి అంటాము అట్లా. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏజ్ పెరుగుతుంది, రాకెట్ లో పైకి స్పేస్ లో పంపించిన వాళ్ళది ఏజ్ అలాగే ఏజ్ తగ్గుతుంది. కానీ ఫిజికల్ కండిషన్స్, బాడీ బయాలజికల్ కండిషన్స్ వీటన్నిటిలో చాలా మార్పు. ఇప్పుడు చాలా మంది వెయిట్ బాగుంటారు సార్, వెయిట్ గెయిన్ అయిపోయి ఉంటారు, వెయిట్ తగ్గాలంటే ఇక్కడ సాధ్యపడదు స్పేస్ లో పంపిస్తే. అంటే ఇప్పుడు మనం మూన్కి వెళ్ళాం అనుకోండి, మనం లెస్ వెయిట్ ఉంటాం. వెయిట్ ఉంటాము అంటే అర్థం మన బాడీలో ఉండే ఫ్యాట్ కానీ మిగతాయి కానీ తగ్గుతాయని కాదు. ఇక్కడ భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. సో మూన్ మీదకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంత ఉండదు, తక్కువ ఉంటుంది. మనం స్పేస్కి వెళ్ళాం, జీరో గ్రావిటీకి వెళ్ళాం, అసలు గ్రావిటీ ఉండదు. అప్పుడు మీరు జీరో, మీరు వెయిట్ ఏముంటుంది, పైన ఉంటే పైనే, కింద ఉంటే కింద, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంటుంది అంతే తప్ప మన బాడీ ఉండే ఇదంతా మొత్తం ఏం తగ్గిపోదు. సో ఎక్కువ మన మాస్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అంటే అది ద్రవ్యరాశి అనేది, సో మన గ్రావిటేషనల్ ఫోర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇంకా ఇతర కారణాలు కొన్ని ఉంటాయి. అది